నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం 2 రకాల పాప్కార్న్ని ఇంట్లోనే రెడీ చేసుకుందాం. ఒకటి కారంతో పాప్కార్న్, ఒకటి చక్కెరతో పాప్కార్న్. ముందుగా మనం మసాలా పాప్కార్న్ని తయారు చేసుకుందాము. నేను యాక్టివ్ 2 తందూరి తడ్కా పాప్కార్న్ని తీసుకుంటున్నాను. ఇది 70 గ్రాముల పాప్కార్న్ ప్యాకెట్. స్టవ్ ఆన్ చేసుకొని యాక్టివ్ పాప్కార్న్ని ఇలా గిన్నెలోకి వేయాలి. మందంగా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత కొంచెం పాప్కార్న్ కొద్దిగా ఒకటి తయారవుతుంటే రెండవది తయారవుతుంటే మనం ఇలా మూతను పెట్టుకోవాలి. ఎందుకంటే పైకి చిల్లి మొత్తం స్టవ్ మొత్తం బయటికి వచ్చేస్తాయి కాబట్టి. కొంచెం చిటపట అనేది ఆగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసేస్తే పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది. ఇలా పాప్కార్న్ రెడీ అయిన దాన్ని మసాలా పాప్కార్న్ చేసుకుందాము. 1 స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీరు కావాలంటే మిరియాల పొడి చిటికెడు చాట్ మసాలా కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. తర్వాత ఇలా కారం, ఉప్పు, నూనె మధ్యలో ఇలా కొంచెం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత నూనెని ఇలా కదుపుకొని మొత్తం కారం, ఉప్పు, నూనె అనేది ఆ పాప్కార్న్ని ఇలా కలిపేస్తే మసాలా పాప్కార్న్, కారం పాప్కార్న్ రెడీ అవుతుంది. చిటికెలో ఇలా మనం పాప్కార్న్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మిరియాల పొడి వేస్తే మసాలా పాప్కార్న్ అవుతుంది. తర్వాత మనం 2వ రకం క్యారమల్ చక్కెర పాప్కార్న్, మీరు కావాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం యాక్టివ్ పాప్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మొదట ఇలా ఏ విధంగా చేసామో అదే విధంగా కొంచెం వేడెక్కిన తర్వాత పాప్కార్న్ ఒక్కొక్కటి రెడీ అవుతుండగా మూత పెట్టి మొత్తం రెడీ అయిన తర్వాత ఆ చిటపట అనే సౌండ్ ఆగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కదిపి మూత పెట్టి చిటపట అనే సౌండ్ ఆగిపోయే వరకు మూత పెట్టుకోవాలి. చిటపట అనే సౌండ్ మొత్తం ఆగిపోయిన తర్వాత మూత తీస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మూత తీసి చూస్తే ఇలా రెడీ అవుతుంది. ఇది బటర్ పాప్కార్న్ కాబట్టి ఎల్లో కలర్ కనిపిస్తుంది. మామూలు కలర్ అయితే వైట్ కలర్ కనిపిస్తుంది. మీ దగ్గర ఈ పాప్కార్న్ ప్యాకెట్స్ లేకపోతే బయట విడిగా మొక్కజొన్నలు అనేది గట్టిగా విడిగా కుల్లాగా దొరుకుతాయి, అవి కూడా తీసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాప్కార్న్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలోకి 1 కప్పు చక్కెర, సగం కప్పు నీళ్ళు వేసుకొని ఇలా క్యారమల్ లాగా చేసుకోవాలి. పాకం అనేది మనం ఇలా వాటర్లో ఇలా చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా పాకం వేస్తే మరీ గట్టిగా కాదు, మరి మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో చిటికెడు వంట సోడా వేసుకోండి. ఎందుకంటే వంట సోడా వేసుకోవడం వల్ల పాప్కార్న్ అనేది బయట కొనే విధంగా చాలా బాగా టేస్టీగా వస్తాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పాప్కార్న్ని వేసి ఇలా కలిపితే పాప్కార్న్ అనేది రెడీ అవుతుంది. ఇలా క్యారమల్ పాప్కార్న్, క్యారమల్ అంటే
బెల్లం కలర్ వస్తుంది కాబట్టి మీరు కావాలంటే బెల్లంతో అయినా చేసుకోండి. నేను చక్కెరతో చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.